పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. కట్టకాల్వ, ఎలమంచలి, లంక గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలను ఆయన పరామర్శించారు. బాధితులకు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. గతంలో తుఫాను, వరద సమయంలో బారికేడ్లు పెట్టుకుని రైతులకు పరామర్శించడానికి వెళ్లిన జగన్కు నేడు అన్నదాతలను పరామర్శించే అర్హత లేదన్నారు మంత్రి నిమ్మల. గత ప్రభుత్వ పాలనలో రైతులు కష్టం చెప్పుకోవాలంటే కేసులు ఎదుర్కొనేవారని అన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు 20,000 అందిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. రైతుల్ని పరామర్శించడానికి వస్తున్నానని చెప్పారు. అసలు ఏ ముఖం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరకు వచ్చేటువంటి హక్కు, నైతిక హక్కు ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 5 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖను మూతేసేశారు. 5 సంవత్సరాల్లో రైతునే మర్చిపోయారు. రైతునే మర్చిపోయారని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అసెంబ్లీలో ఫ్లోర్ మీద చంద్రబాబు నాయుడు గారు కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి 12 గంటలకు ఇన్సూరెన్స్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. అటువంటి రైతుని మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత అతనికి ఉందా అని అడుగుతూ ఉన్నా. రైతుకు దగ్గరికి రావాలి అని అంటే ముందు ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోయినందుకు రైతుకు క్షమాపణ చెప్పి రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కు ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని పెంచడం మాట నుంచి రివర్స్ పాలన 16,000కి తగ్గించి రైతులు దగా మోసం చేసినటువంటి మీరు ఈ రోజు రైతు దగ్గరికి రావడానికి ఏ అర్హత ఉంది? 20,000 16,000 రూపాయలు తగ్గించినందుకు రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ రోజు రైతుకు దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా. మాజీ సీఎం వైఎస్ జగన్